హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు దివ్య టేల్స్ ఛానల్. సో, ఈ రోజైతే నేను నా టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్‌లీ నేను ఎగ్జామ్‌కి ఎలా అప్లై చేశాను అండ్ దెన్ ప్రాసెస్ ఏంటి అని. ఫస్ట్ అయితే మాకు టీసీఎస్ ఎన్‌క్యూటీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 2024 బ్యాచ్, 2025 బ్యాచ్ అండ్ 2026 బీటెక్ పాస్డ్ ఔట్ అయితే ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ వీడియో అయితే మీరు టీసీఎస్ ఎగ్జామ్‌కి వెళ్తున్నా, లేదా టీసీఎస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా డెఫినిట్‌గా అయితే యూజ్ అవుద్ది. అట్‌లీస్ట్ ఒక్క పాయింట్‌లో అన్నా మీకు అది రిఫ్లెక్ట్ అవుతుందనమాట. సో, వీడియోనైతే కంప్లీట్‌గా వాచ్ చేయండి. సో, ఫస్ట్ నేనిది ఎలా అప్లై చేశాను, నేనైతే మా కాలేజ్‌లో మెయిల్స్ వస్తాయన్నమాట ప్లేస్‌మెంట్ గ్రూప్‌లో. టీసీఎస్ ఎన్‌క్యూటీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఆల్ ఓవర్ ద ఇండియా ఫర్ 2024, 2025, 2026. సో, ఇది క్యాంపస్ డ్రైవ్ అని చెప్పను. ఆల్ ఓవర్ ది ఇండియా టీసీఎస్ అందరికి కండక్ట్ చేస్తుంది ఫర్ ఆల్ ద 2024, 2025, 2026 పాస్డ్ ఔట్. సో, అలా అయితే నేను అప్లై చేశాను. అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అడిగింది. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయమంది. చేసేసాను. అండ్ దెన్ చేశాక కొన్ని డేస్ అయ్యాక నాకు మెయిల్ వచ్చింది. నేను కాకినాడలో ఉంటున్నాను. సో, దగ్గర కాకినాడ ఆర్ రాజమండ్రి ఐఆన్ డిజిటల్ పెట్టాను. నాకైతే రాజమండ్రి ఐఆన్ డిజిటల్ వచ్చింది. సో, ఎగ్జామ్‌కయితే వెళ్ళాను. అండ్ దెన్ ఎగ్జామ్‌కి వెళ్ళాక నేను ఆప్టిట్యూడ్ నార్మల్‌గా నేనైతే టీసీఎస్ పెగా ఎగ్జామ్ రాసాను. అందులో ఆప్టిట్యూడ్ అయితే అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఉంది. ఇక్కడైతే నాకు నార్మల్ జనరల్ ఆప్టిట్యూడ్ అనిపించింది. సో, బేసిక్ నాలెడ్జ్‌తో సాల్వ్ చేశాను. హ్మ్. ఇందులో ఎలా ఉంటాయంటే 3 సెక్షన్స్ అలా ఉంటాయి. వర్బల్, రీజనింగ్ అండ్ దెన్ ఆప్టిట్యూడ్ అండ్ అలానే 2 కోడింగ్ క్వెషన్స్. అడ్వాన్స్డ్ ఈజీ అండ్ అడ్వాన్స్డ్ హార్డ్ అని ఉంటది. అడ్వాన్స్డ్ ఈజీ అయితే నేను 3/7 సాల్వ్ చేశాను. అండ్ అడ్వాన్స్డ్ మీడియం అయితే 7/7 చేశాను. యాక్చువల్లీ దీనికి 25 మినిట్స్ ఉంటది ఈజీకి. నేను 25 మినిట్సే కదా అని అలా అలా అసలా హోప్ లేదనమాట. చేస్తానో లేదో అంటే చాలా రోజులు అయింది. నేను కోడింగ్ అంటే నేనొక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను. ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూకి. సో, అందుకని చెప్పి ఒక 1 మంత్ నుంచి కోడింగ్ అనేది చేయట్లేదు రెగ్యులర్. ఇంతకుముందు రెగ్యులర్‌గా పీఓటీడీస్ అవన్నీ చేసేదాన్ని మా ఫ్రెండ్స్‌తో కలిసి. సో, ఈ మధ్య ఆపేసాననమాట. సో, థాట్స్, లాజిక్స్ వస్తాయా లేదా అన్న డౌట్‌తో స్టార్ట్ చేశాను. సో, అట్లా 3/5 కేసెస్ అయ్యాయి. ఇంకలా టైం అయిపోయింది. ఇంకా సెకండ్ క్వెషన్ వామ్మో! ఇది 3/5 అయింది. ఇది ఎలాన్నా సాల్వ్ చేయాలని స్టార్ట్ చేశాను. ఇది కూడా 3/5 అయింది. ఇంకా అలా అలా ట్రై చేస్తూనే ఉన్నా. పేపర్ మీద పెట్టా. ఇంకా సాల్వ్ చేసి లాస్ట్‌కి 15 మినిట్స్ ఉందనగా మొత్తం ఇది 7/7 అయిపోయింది. హార్డ్ ప్రాబ్లము. అండ్ ఆప్టిట్యూడ్ అయితే నేను ఇన్ఫోసిస్ ట్రైనింగ్ ఇచ్చారు మా కాలేజ్‌లో. ఆప్టిట్యూడ్ ట్రైన్ చేశారనమాట. సో, అది నాకు యూజ్ అయింది ఇక్కడ అనిపించింది. సో, ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ అనేది జనరల్‌గా ఉన్నాయి. సో, బేసిక్ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ క్లియర్ ఇట్ ఔట్. ఇది ఎగ్జామ్. సో, ఈ ఎగ్జామ్ నేను 26థ్ మార్చ్ రాసాను. అండ్ దెన్ నాకు ఒక ఫ్యూ డేస్ తర్వాత అరౌండ్ ఏప్రిల్ 6థ్ అలాగా నాకు మెయిల్ వచ్చింది. యూ డిడ్ వెల్ ఇన్ యువర్ టెస్ట్. ఫిల్ యువర్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి. సో, ఏప్రిల్ 6థ్ అది రాగానే ఓకే. మేబీ టెస్ట్ మంచిగా రాసాను. ఇంకా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఇంటర్వ్యూకి టైం పడతదేమో అనుకున్నా. ఆ ఏప్రిల్ 6థ్ వచ్చింది. అండ్ దెన్ ఏప్రిల్ 16న నాకు ఇలా వచ్చింది. యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ డిజిటల్ అని చెప్పి. నాకప్పుడు లొకేషన్ గూడా మెన్షన్ చేసాడు. ఆదిబట్ల, హైదరాబాద్ అని చెప్పి. కానీ ప్యానెల్ నంబర్ అవేం మెన్షన్ చేయలేదు. ప్యానెల్ నంబర్ మాకెప్పుడొచ్చింది? ఏప్రిల్ 19 1 డే బిఫోర్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ. నా ఇంటర్వ్యూ 20 కదా! నాకు 19 ప్యానెల్ నంబర్ అండ్ అలాంగ్ విత్ టైమ్ మెన్షన్ చేసాడు. సో, మేము లైక్ 20న మా ఇంటర్వ్యూ గాబట్టి మేము 19 స్టార్ట్ అయ్యి అక్కడ దగ్గరలో ఉన్న పీజీలో స్టే చేసాం. ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే వచ్చే వాళ్ళకి యూజ్ అవుద్ది కదా అని చెప్పి. మేము గూడా ముందు కన్‌ఫ్యూజ్ అయ్యాము. తెలిసిన మా అక్క వాళ్ళున్నారు హైదరాబాద్‌లో. సో, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఎలా రావాలి ఏంటి అని చెప్పి. సో, మేమైతే సికింద్రాబాద్‌లో ట్రైన్ దిగాము. అక్కడి నుంచి బొంగుళూరుకి ఒక ఆర్టీసీ మీద వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఒక ఆటోని తీసుకొని ఆదిబట్ల క్యాంపస్‌కయితే వచ్చేసాము. ఇక్కడ దగ్గరలో చాలా పీజీస్ అయితే ఉన్నాయి. వాకబుల్ డిస్టెన్స్. సో, వరీ ఏం అవ్వక్కర్లేదు. అండ్ మాకు అరౌండ్ 100 మీటర్స్‌లో అయితే టీసీఎస్ ఆఫీస్ ఉంది. సో, వెరీ హ్యాపీ ఫర్ థాట్. సో, తర్వాత ఏమైంది అంటే మాకు 9 ఏఎం ఇచ్చారు కదా! ప్యానెల్ 3. సో, మేము ముందుగానే 8కే స్టార్ట్ అయిపోయాము. కానీ నా ఇంటర్వ్యూ ఎప్పుడైందంటే అరౌండ్ 3కి అలా అయింది. అది ఎందుకు అంటే నేను చెప్తాను. మేము వెళ్ళగానే ఏమైంది మమ్మల్ని అందరిని
లైక్ ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ పాసెస్ ఇస్తారు. అవి ఆ లొకేషన్ ఎక్కడుంటే అక్కడ వెళ్లి కూర్చోవాలి. కెఫ్టేరియాలో కూర్చోబెట్టారు. సో, అలా అందరూ గ్యాదర్ అయ్యాక యువర్ ఇంటర్వ్యూస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అని చెప్తారు. మాకెలా జరిగిందంటే ఈ ఆదిబట్ల క్యాంపస్‌లో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్యాంపస్. నాకు టీసీఎస్ ఆఫీస్ ఆదిబట్లలో అయితే ఈ ప్రాసెస్ ఇలా అయింది. మాకేం చేశారంటే అరౌండ్ 20 పానెల్స్ అయితే ఉన్నాయి. ఈచ్ పానెల్ నుంచి 2 మెంబర్స్‌ని కాల్ చేస్తున్నారనమాట. సో, అలా ఓవరాల్ 20 క్యాంపస్‌లో వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ ఆర్డర్‌లో 2 మెంబర్స్‌ని కాల్ చేశారు. టైం అయితే 12:30 అలా అయిపోయింది. సో, వాళ్ళైతే మమ్మల్ని ఈ సర్టైన్ పానెల్స్ వాళ్ళు అంటే ఒకవేళ మన పానెల్ హెచ్ఆర్స్ గనుక లంచ్‌కెళ్ళిపోతే మనల్ని కూడా లంచ్‌కెళ్ళిపోమంటారు. సో, మేమైతే అక్కడ ఫుడ్ తినడానికి మేము బయట పీజీకెళ్ళొచ్చంటే, అలా వెళ్ళడం అవ్వదేమో. ఎందుకంటే వన్స్ పాస్ ఇచ్చాక మళ్ళా బయటికెళ్ళడం అవ్వదు. వాళ్ళు చెప్పిన ఔట్ టైమ్‌లోనే బయటికి రావాలి. సో, మేమైతే కెఫ్టేరియాకి వెళ్ళాము. అక్కడ ఫుడ్ గానీ, ప్రైస్ గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ చాలా బావుంది. నాకైతే చాలా నచ్చేసిందనమాట. లైక్ ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంకా డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు ఆ పర్సన్‌తో. అంతా కూడా మొబైల్‌లోనే ఉంది. మొబైల్‌లోనే నువ్వు స్కాన్ చేసి యాడ్ చేసుకోవాలి. మొబైల్‌లోనే బిల్ చేసేయాలి. క్లీన్ అండ్ క్లిస్టరల్‌గా ఉంది. నిజంగా ఒక ఎంఎన్‌సీ అనిపించుకుంది. నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ విజిట్ చేయడం కదా! నాకు చాలా నచ్చింది. సో, ఫుడ్ తినేసాము. నేను నా ఫ్రెండ్ ఒక జ్యూస్ అండ్ దెన్ ఒక పఫ్ అలా తినేసి ఇంక ఇంటర్వ్యూ ఉందని చెప్పి వెళ్లి కూర్చుండిపోయాం. ఇంకా ఆ టెన్షన్‌లో నేను వీడియోస్ అవి తీద్దాం అనుకున్నా తీయలేకపోయాను. బట్ యాక్చువల్లీ నాకు తీయాలనిపించింది. బట్ ఐ కుడెంట్. ఎంత వద్దనుకున్నా టెన్షన్ వస్తూనే ఉంటది. నేను చెప్తున్నాను కదా! నేను ఈవెన్ క్లియర్ చేసినా, క్లియర్ చేయకపోయినా అది సెకండరీ. బట్ ఆ టెన్షన్ ఉంటూనే ఉంటది. సో, నాకు క్వెషన్స్ ఏమడిగారు అన్న పాయింట్‌కి వెళ్ళక ముందు నేనెలా ప్రిపేర్ అయ్యానో చెప్తాను. నాకు నా ఫ్రెండ్‌కి ఇంటర్వ్యూ మెయిల్ ఒకేసారి వచ్చింది. సో, మేము కలిసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఎప్పుడో ఒక 3 డేస్. ఈ 3 డేస్‌లో ప్రిపరేషన్ అయితే జరిగింది. ప్రిపరేషన్ ఇన్ ద సెన్స్ ముందు నుంచి ఉంటది. బట్ అవన్నీ రివిజన్ చేసుకోవడం. లైక్ ఎలా ఫస్ట్ అయితే మేము రెజ్యూమ్‌ని నీట్‌గా చేసుకున్నామనమాట. రెజ్యూమ్‌లో లైక్ ఈవెన్ వచ్చినా సరే అవి కాన్ఫిడెంట్‌గా లేకపోతే అవి రిమూవ్ చేసేయడం. లేదా కొన్ని యాడ్ చేయడము, సర్టిఫికేషన్స్ కాన్ఫిడెంట్‌గా లేనివి తీసేయడము. ఈ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాం. సో, రెజ్యూమ్ అనేది మీ ఫస్ట్ స్టెప్. రెజ్యూమ్‌ని క్లీనప్ చేసుకోవడం. ఆ రెజ్యూమ్ అయిపోయాక మీ రెజ్యూమ్‌లో మీ స్కిల్స్ ఏమున్నాయి? ఆ స్కిల్స్ మీద ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో, నా రెజ్యూమ్‌లో నేను పెట్టుకున్నది పైథాన్ అండ్ జావా. తర్వాత కొంత పాయింట్‌కొచ్చాక ఫస్ట్ ఇయర్‌లో ప్రిపేర్ అయ్యామని చెప్పి నేను నా ఫ్రెండ్ డిసైడ్ అయ్యాం. లైక్ తీసేద్దాము అని చెప్పి. ఎందుకంటే ఇన్ డెప్త్ ఎళ్ళిపోతే లైక్ ఫస్ట్ ఇయర్‌లో చేసింది మనకి బేసిక్స్ ఐడియా ఉంటాయి. బట్ ఇన్ డెప్త్ అంత గుర్తుండవు కదా! ఎందుకంటే నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్. జావా బేసిక్స్ ఐడియా ఉన్నాయి. బేసిక్స్ అండ్ ఆ సెమిస్టర్ కన్సర్న్ అప్పుడు ప్రోగ్రామింగ్ అందులోనే చేసేదాన్ని. సో, నేను పైథాన్ అండ్ జావా ఇన్ డెప్త్ లైక్ ప్రిపేర్ అయ్యాను. బేసిక్ క్వెషన్స్ అండ్ ప్రోగ్రామింగ్, కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేశాను. అవన్నీ నేను మీకు సెపరేట్ వీడియో చేస్తాను. ఇన్ డెప్త్ ఏం ప్రిపేర్ అయ్యాను, ఏ మెటీరియల్స్ యూజ్ చేశాను. అంటే నా రివిజన్ నేను వర్డ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నా అవన్నీ షేర్ చేస్తాను. ఒకవేళ మీరు కింద కమెంట్ చేస్తే. అండ్ దెన్ తర్వాత డీబీఎంఎస్ అండ్ ఎస్‌క్యూఎల్ అయితే ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే ఎస్‌క్యూఎల్‌లో నేను కాన్ఫిడెంట్ ఉన్నాను. రీసెంట్‌గా ఒక కాలేజ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాల్సొచ్చింది. ఆ టైంలో ప్రిపేర్ అయ్యాను కాబట్టి అవన్నీ మళ్ళా రివిజన్ చేశాను. డీబీఎంఎస్ కాన్సెప్ట్స్ కూడా రివైజ్ చేశాను. తర్వాత రెజ్యూమ్‌లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉంది, డెవాప్స్ ఉంది, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, నేను అవన్నీ ప్రిపేర్ అయ్యాననమాట. అలాగే మీ రెజ్యూమ్‌లో ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ క్లియర్ టు క్లియర్, పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ప్రిపేర్ అవ్వండి. బేసిక్ అన్నా అవ్వచ్చు, లేదా మీ సిట్యుయేషన్ డిపెండ్స్ ఆన్ ప్యానెల్ అగైన్. నేను చెప్పను మీకు ఇలాగే ఈజీగా వెళ్తది, హార్డ్‌గా వెళ్తదని. సో, మీ రెజ్యూమ్‌నే మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి. డెప్త్‌లో అన్నా, ఈజీలో అన్నా. డెప్త్‌లో ప్రిపేర్ అయితే మనకి యూజ్‌ఫుల్‌గానే ఉంటది. సో, ఏముంది తర్వాత ఇంటర్‌వ్యూస్ కన్నా యూజ్ అవుతది. సో, ఫస్ట్ నేను వెళ్ళగానే నాకు ఫస్ట్ క్వెషన్ ఏం అడిగారంటే లైక్ నా రెజ్యూమ్స్ తీసుకున్నారు. అండ్ దెన్ ఇంట్రొడక్షన్ అడిగారు. ఆ తర్వాత డైరెక్ట్‌గా నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేయమన్నారు. ఇద్దరున్నారనమాట. ఎంఆర్, హెచ్ఆర్. అందులో టీఆర్ ఎవరో తెలీదు. ఎంఆర్ అయితే ఎవరో తెలీదు. బట్ ఇద్దరు క్వెషన్స్ అయితే అడగడం స్టార్ట్ చేశారు. నాకు ఎంఆర్, టీఆర్ డిఫరెన్షియేషన్ ఏం తెలియలేదు. ఇద్దరు వన్ బై వన్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, ఇద్దరు 2 రెజ్యూమ్స్ అయితే మనం 2 రెజ్యూమ్స్ అయితే హార్డ్ కాపీస్ తీసుకెళ్ళాలి. ఇద్దరు తీసుకున్నారు. సో, నాకొక మేడమ్ అండ్ ఒక సార్. సో, ఈ మ్యామ్ నీ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చెయి అన్నారు. లైక్ మ్యామ్ షుడ్ ఐ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఎనీ వన్ ప్రాజెక్ట్ అన్నా.
యెస్. యూ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ది సీఐసీడీ ప్రాజెక్ట్ అన్నారు. దెన్ ఐ స్టార్టెడ్ పిచింగ్ అలా స్టార్ట్ చేశాననమాట. చెప్పుకుంటా వెళ్ళాను. అండ్ ఆ ప్రాజెక్ట్ మీద కొంచెం డెప్త్‌గా క్వెషన్స్ అడిగారు. డెప్త్‌గా అంటే కమాండ్స్ ఏం యూజ్ చేసావు? కోడ్ ఏం పెట్టావు? అలా ఇన్ డెప్త్‌గానే వెళ్లారు. ప్రాజెక్ట్‌లో అయితే డెఫినిట్‌గా ఇన్ డెప్త్‌గానే వెళ్లారు. అండ్ బ్యాక్వర్డ్ క్వెషన్స్ అయితే పడ్డాయి. ప్రాజెక్ట్ అరౌండ్ నాకు ఒక 5-6 మినిట్స్ అలా ప్రాజెక్ట్ మీద వెళ్ళింది. అండ్ దెన్ ఈ సార్ కొన్ని క్వెషన్స్ అడిగారు. ఆహ్, మీరు మీ మోస్ట్ అప్‌డేట్ స్కిల్స్ ఏంటి అంటే పైథాన్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, జావా అని చెప్పాననమాట. సో, మీరు ప్రోగ్రామింగ్ ఎందులో చేస్తారంటే నేను పైథాన్‌లో చేస్తాను అని అన్నాను. ఆ తర్వాత మ్యామ్ అన్నారు, ఈలోగా జెన్కిన్ పైప్‌లైన్ గీయమన్నారు. డయాగ్రామ్ ఏసి చూపించాను. అండ్ కోడ్ కూడా రాయమన్నారు. రాసి చూపించాననమాట. అండ్ దెన్ ఇక్కడ సార్ వచ్చేసి ఆహ్, కొన్ని నా క్లౌడ్ బేస్డ్ క్వెషన్స్ అడిగారు. అవి మేబీ నేను చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు. బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ ఈవెన్ దెమ్. ఈసీ2 ఇన్స్టెన్స్ సడెన్‌గా డౌన్ అయిపోతే ఏం చేస్తావు? స్పైక్స్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? అండ్ డైరెక్ట్‌గా అడగలేదనమాట. సినారియో బేస్డ్ టైప్ ఎళ్లారు. అండ్ అలానే నువ్వు క్లౌడ్‌లో సెక్యూరిటీ కోసం ఏం చేస్తావు? అప్పుడు నేను చెప్పాను ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్‌మెంట్ వాడతాను. అందులో ఈ కాంపోనెంట్స్, యూజర్స్, గ్రూప్స్ ఉన్నాయి. అండ్ రోల్స్ ఉన్నాయి. యూజర్ అంటే ఏంటి? గ్రూప్ అంటే ఏంటి? రోల్స్ అంటే ఏంటి? పాలిసీస్ ఉన్నాయి. అందులో పాలిసీస్ మధ్య డిఫరెన్స్ ఏంటి? అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఆ తర్వాత నన్నడిగారు డేటాని ఎలా రీస్టోర్ చేస్తావు అని సంథింగ్ సినారియోలో అడిగారు. ఇలా డైరెక్ట్‌గా అడగలేదు. ఆ తర్వాత నాకు రిజిస్టర్ అయ్యి ఇలా చెప్పాననమాట. ఈవీఎంఎస్ స్నాప్‌షాట్స్ వాడతాము. లేదా ఎస్3లో అయితే వర్షనింగ్ అనే కాన్సెప్ట్ వాడతాము. అండ్ అలా కొన్ని ఫాలో అప్ క్వెషన్స్ పడ్డాయి. అండ్ నా ఇంటర్వ్యూ అరౌండ్ ఒక 20 మినిట్స్ జరుగుంటది. 20-25 మినిట్స్ అనుకుందాము రఫ్‌గా. సో, ఆ తర్వాత వెళ్ళమన్నారు. సో, వితిన్ 2 మినిట్స్‌లో యూ ఆర్ సెలెక్టెడ్. గో ఫర్ ద హెచ్ఆర్ అన్నారు. హెచ్ఆర్‌కి వెళ్ళాను. ఇంకా హెచ్ఆర్‌కి వెళ్తే మనం సెలెక్ట్ అయిపోయినట్టే. జనరల్ క్వెషన్స్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఫస్ట్ అన్నారు షో మీ యువర్ ఆధార్ కార్డ్ అండ్ అప్లికేషన్ అన్నారు. ఇచ్చాను. వాళ్ళు డేటా ఎంటర్ చేసుకొని వై టీసీఎస్ అని అడిగారు. ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇది లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఇస్తది. అండ్ అలానే చిన్నప్పటి నుంచి నా సిబ్లింగ్ దగ్గర నుంచి నేను ఈ కంపెనీ వింటూనే ఉన్నాను. ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్‌సి. సో, పీజీ ప్రొవైడ్ చేస్తది. విచ్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ మీ టు గ్రో అని చెప్పాను. అండ్ అలానే పీజీ ఇన్ ద సెన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మళ్ళా ఈ నార్మల్ పీజీ అనుకోకండి. అండ్ అలానే ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళా అన్నారు వై వి నీడ్ టు హైర్ యూ అని చెప్తే ఐయామ్ ఎ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ ఐల్ డూ ద వర్క్ ప్రాపర్‌లీ అసైన్డ్ టు మీ వితౌట్ ప్రొకాస్టినేటింగ్ అండ్ ఐల్ బి ఎ కన్సిస్టెంట్ స్టూడెంట్. ఐ వాస్ ఎ కన్సిస్టెంట్ స్టూడెంట్ ఇన్ మై అకాడమిక్స్ అని చెప్పి అట్లా తీసుకొచ్చాననమాట అక్కడి నుంచి. సో, ఐల్ బి ద సేమ్ హియర్ అని చెప్పాను. అండ్ ఐయామ్ ఎంథూసియాస్టిక్ పర్సన్ ఇన్ లెర్నింగ్ న్యూ స్కిల్స్. సో, ఐయామ్ అడాప్టబుల్ ఇవన్నీ చెప్పాననమాట. అది తర్వాత ఓకే గుడ్. వాట్ డస్ యువర్ ఫాదర్ డూ అని అడిగారు. వాట్ డస్ యువర్ మదర్ డూ? డూ యూ హావ్ సిబ్లింగ్స్? వాట్ డస్ యువర్ సిబ్లింగ్ డూ? వేర్ షీ ఈస్ వర్కింగ్? ఇట్లా కొన్ని క్వెషన్స్ అడిగారు. దెన్ ఫ్రమ్ వేర్ డిడ్ యూ కమ్? అండ్ ఎలా వచ్చావు? యూ కేమ్ అలోన్. ఇస్ ఇట్ సేఫ్ టు ట్రావెల్ అలోన్? Like I said, later, I came with my friend. Yes, sir, it's safe. We have been habituated in these final years, moving for the interviews and చెప్పి you're going to this night అని అడిగితే, yes sir అని చెప్పాను. ఎందుకు ఈరోజు నైట్ అలా అడిగారు. బికాస్ టుమారో నాకు ఫైనల్ ఇయర్ వైవా ఉంది అని చెప్పాను. యాక్చువల్లీ ఈరోజే సార్ అండ్ రేపు మా కోసం పోస్ట్ చేశారు అని అడిగాను. ఓన్లీ మీకేనా అందరికీనా అని అడిగారు. లేదు సార్ ఇలా ఇంటర్వ్యూ ఉన్న పీపుల్‌కే పోస్ట్‌పోన్ చేశారు. అలా క్యాజువల్ ఫ్రెండ్లీ క్వెషన్స్ అడిగారు. అండ్ దెన్ నేను అడిగాను. సార్ కెన్ ఐ నో మై రోల్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ డిజిటల్ బట్ ఐ హర్డ్ ఇట్ విల్ బి డిగ్రేడెడ్ యాస్ నింజా టు సమ్ పీపుల్. కెన్ ఐ నో ఎగ్జాక్ట్‌లీ అని అడిగితే హెచ్ఆర్ సెడ్ even I don't know properly. You will be receiving a mail soon. Check your mail regularly. Within 5 to 10 days, you will receive a mail అన్నారు. So he said only one thing it purely depends on your TR and MR round. I don't know అని అన్నారు.
ఓకే అని చెప్పి నేనన్నాను లైక్ సార్ అన్నారు, "ఏ టీఆర్ అయితే లైక్ నింజా అయితే యూ డోంట్ వాంట్ టు జాయిన్." "నో సార్, లైక్ ఐ జస్ట్ వాంట్ టు నో. ఐ గాట్ సెలెక్టెడ్ రైట్. మై పేరెంట్స్ విల్ బి ఆస్కింగ్ మీ. సో, ఐ జస్ట్ వాంట్ టు నో" అంటే ఓకే అని అన్నారు. లైక్ సీ, ఈవెన్ ఇట్ ఈస్ ఎ నింజా, ఇట్ వుడ్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ. మంచిగా ఉంటది. లైక్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ బావుంటాయి. టీసీఎస్‌లో నువ్వు వితిన్ 6 మంత్స్‌లో అలా గ్రో అయిపోవచ్చు. ఒకవేళ నీకు నింజా వస్తే డిజిటల్‌కి, డిజిటల్ వస్తే ప్రైమ్‌కి అని అన్నారు. యాహ్! దట్స్ ఆల్ అబౌట్ మై ఇంటర్వ్యూ. ఇంకా మీకు నా ప్రిపరేషన్ కోసము, నా ప్రిపరేషన్ ఫైల్స్ మీకు షేర్ చేయాలన్నా, ఇన్ డీటెయిల్ కావాలన్నా మీరు కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ యామ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఔట్. యాహ్! దిస్ ఈస్ మై ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ ప్లీజ్ డూ కామెంట్. ఐల్ రిప్లై ఫర్ ఎవ్రీ కామెంట్. యాహ్! దట్స్ ఆల్ అబౌట్ మీ. థాంక్ యూ.